ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో శివుడు పార్వతీ అమ్మకి చెప్పిన 5 మరణ రహస్యాలు అవేమిటి తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ, నా వీడియోని వింటున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఇప్పుడు శివుడు పార్వతీ అమ్మకి చెప్పిన 5 మరణ రహస్యాలు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాలుడు అంటే యముడు దృష్టిలో ధనవంతుడైనా బీదవాడైనా ఎవరైనా ఒక్కటే. పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించాక తప్పదు. ఇదే కాదు, ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది, చావు రహస్యమేమిటి ఇత్యాది విషయాలన్నీ కేదార్నాథ్కు వెళ్ళే దారిలో శివుడు పార్వతీ అమ్మకి చెప్పినట్టుగా వాటిని యమధర్మరాజు చెప్పినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది. అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మనుషులంతా ఆధిపత్య నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతుంది. దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి సచికేతకి చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఆ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఓం. ఓం ఓంకారం పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు. 2. యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయిన అతని ఆత్మ చావదు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు. 3. ఆ ఆత్మకు జననం లేదు, మరణం లేదు. 4. మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక చావు అనే చక్రం పూర్తి అయినట్టే. ఇక అతనికి పుట్టుక చావుల చక్రంతో అతను బ్రహ్మతో సమానం. 5. యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుణ్ణి నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు. ఆత్మల గురించి ప్రస్తావన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏది ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక అహం బ్రహ్మస్మి నీతిలో ఉన్న ఆత్మ భగవంతుణ్ణి అంశే కనుక ఆ విషయాన్ని తెలుసుకోమని చెబుతున్నారు. ఇవన్నీ కూడా శివుడు పార్వతీ అమ్మకి వివరించాడు. ఇప్పుడు తెలుసుకున్నాం కదా మరణ రహస్యాలంటే ఏమిటో. ప్రతి విషయాన్ని కొత్తగా తెలుసుకొని చెబుతున్నాను. నాకు తెలిసినవి తెలుసుకున్నవి చెబుతున్నాను. ప్రతి ఒక్కరూ విని తెలుసుకుంటారని, తెలిసిన వాళ్ళు ఇంకా వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.